హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి. ఇవన్నీ ఎన్‌హెచ్‌ఎం కింద రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో రిక్రూట్ చేసే పోస్టులేంటి, ఎన్ని వేకెంట్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, రెమ్యునరేషన్ పర్ మంత్ ఎంత ఉంటుందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఇది ఎన్‌సీడీ ప్రోగ్రామ్ కింద, ఎన్‌బీసీయూ ప్రోగ్రామ్ కింద, ఎన్ఆర్‌సీ ప్రోగ్రామ్ కింద తీసుకుంటున్నారు. ఇందులో ఎక్కడెక్కడ ఇస్తున్నారనేది ఇక్కడ ఇచ్చారు. లైక్ సిహెచ్సి పి కోతకోట, సిహెచ్సి వి కోట, సిహెచ్సి సాడం, సిహెచ్సి బంగారుపాలెం, ఏహెచ్ పైలర్, సిహెచ్సి కలికిరి, సిహెచ్సి తంబాలపల్లి ఇలా అన్నమాట. అక్కడ 13 వేకెన్సీ అయితే ఉన్నాయి. సాలరీ వచ్చి 61,960 రూపాయలు. ఎంబీబీఎస్ డిగ్రీ అయి ఉండాలి. తర్వాత రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చి స్టాఫ్ నర్స్ పోస్ట్. ఇది కూడా ఎన్‌సీడీ ప్రోగ్రామ్ కింద, ఎన్‌బీఎస్యూ ప్రోగ్రామ్ కింద, ఎస్ఎన్సీయూ ప్రోగ్రామ్ కింద పాలియేటివ్ కేర్. మొత్తం పోస్టులు వచ్చి 20 ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ వేకెంట్ అనేది మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూడొచ్చు. ఇది జీఎన్ఎం నర్సింగ్ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కానీ ఏదైనా చేసి ఉండొచ్చు. తర్వాత ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. సాలరీ వచ్చి 27,675 రూపాయలు. ఫైనాన్స్ కమ్ లాజిస్టిక్ కన్సల్టెంట్ ఇది వచ్చి ఒక పోస్ట్ ఉంది. ఇంటర్ సిఏ కానీ, ఇంటర్ ఐసిడబ్ల్యూఏ ఆర్ ఎంకామ్ ఆర్ ఎంబీఏ ఫినాన్స్ మేనేజ్మెంట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ లోవర్ అండ్ హయ్యర్ అండ్ టైప్ రైటింగ్ ఇన్ తెలుగు కంప్యూటర్ బేస్డ్. అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. దీని సాలరీ వచ్చి 42,791. నెక్స్ట్ వచ్చి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనమాట. ఇది కూడా డిహెచ్లో ఉంటుంది. ఎస్ఎన్సియు తిరుపతి, డిఐఎస్సి డిహెచ్ మదనపల్లి. ఇందులో వచ్చి ల్యాబ్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ కోర్స్ అయినా చేసి ఉండాలి, 1 year కోర్సు. లేదా 2 years ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సి 10th తర్వాత 2 years కోర్స్ అయినా చేసి ఉండొచ్చు. బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాజ్ 1 year ఆప్షనల్ సబ్జెక్ట్ అయినా అయి ఉండొచ్చు. బీఎస్సీ డిగ్రీ విత్ బీజెడ్సీ లైఫ్ సైన్సెస్ ఫస్ట్ క్లాస్ పీజీ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ issued by NIMS, SVIMS or PG diploma in clinical biochemistry courses, university recognized by UGC. Diploma in transfusion medical technology course certified by NIMS Hyderabad. ఇంటర్మీడియట్ కూడా ఒకేషనల్ కోర్సు 1 year ఇది అయ్యి ఉండి క్లినికల్ ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ అయితే ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. సాలరీ వచ్చి 23,393 రూపాయలు. ఫిజియోథెరపిస్ట్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ అనమాట. ఇది అండర్ ఎన్పిహెచ్సిఈ అట్ ఎన్సిడి సిహెచ్సి సాడం అనమాట. ఇది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్నమాట కౌన్సిల్లో. సాలరీ వచ్చి 23,494 రూపాయలు. ఆడియోమెట్రిషియన్ అండర్ ఎన్పిసిడిసిఎస్ ఏహెచ్ కుప్పం, ఏహెచ్ పలమనార్. ఇది అయితే 2 పోస్టులు ఉన్నాయి. ఇదైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. బీఎస్సీ ఆడియాలజీ కానీ, డిప్లొమా ఇన్ ఆడియోమెట్రిషియన్ టెక్నీషియన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. ఆర్సీఐలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలన్నమాట. సాలరీ వచ్చి 25,526 రూపాయలు. శానిటరీ అటెండెంట్ ఇది ఎన్సిడి ప్రోగ్రాంలో తీసుకుంటున్నారు. నగరిలోని పాలమనార్లో ఉన్నాయి 2 పోస్టులు. ఇదైతే 10th పాస్ అయి ఉండాలి. తర్వాత 15,000 సాలరీ. సపోర్టింగ్ స్టాఫ్ ఎస్ఎన్సి తిరుపతి నుంచి అనమాట. ఇది కూడా 10th పాస్ అయి ఉండాలి. 15,000 సాలరీ. 4 పోస్టులు ఉన్నాయి. సెక్యూరిటీ గార్డ్ అండర్ ఎస్ఎన్సియులో మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతిలో అనమాట. ఈ 2 పోస్టులు ఉన్నాయి. ఇది 15,000 సాలరీ. తర్వాత లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అయితే 8 ఉన్నాయి పోస్టులు. ఇది కూడా 10th పాస్ అయి ఉండాలి. 15,000 సాలరీ. ఈ మొత్తం పోస్టులన్నీ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అయితే తీస్తున్నారు. ఏజ్ వచ్చి అప్పర్ ఏజ్ వచ్చి 42 years ఉండాలి. దానికి కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, ఉమెన్స్కి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అట్లా ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకైతే 10 years అయితే ఇచ్చారు.
ఎలా అప్లై చేయాలంటే www.chitturu.ap.gov.in లాగిన్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే అప్లికేషన్ ఫామ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని దాని మీద ఫిల్ చేయాల్సి వస్తుంది అనమాట. అది ఎట్లా చేయాలనేది మీకు అప్లికేషన్ ఫామ్లో చూపిస్తాను. దీనికి మళ్ళీ 500 DD అయితే పే చేయాలి. ఇది ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎప్పటిలోగా సబ్మిట్ చేయాలి అంటే 22వ తారీఖు అక్టోబర్ అన్నమాట 2025 5 PM లోపు, అంటే వెన్స్డే లోపు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇది సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, చిత్తూరు. ఇది మనం బై పర్సన్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే పోస్టల్ అయినా పంపించవచ్చు. అప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్ అయితే కనుక 5 PM లోపే ఉండాలి. ఒకవేళ 5 PM తర్వాత వచ్చే అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేస్తారు, వాళ్ళకి సంబంధం లేదని చెప్తారు. అదే మనం డైరెక్ట్గా వెళ్ళినప్పుడు మనకైతే ఒక అక్నాలెడ్జ్మెంట్ అయితే ఇస్తారు, అది తీసుకోవాలి. ఇవి నోటిఫికేషన్ డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ అంటే 9వ తారీఖు నుంచి ఇచ్చారు. ఇది 22వ తారీఖు వరకు తీసుకుంటున్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే 7వ తారీఖున నెక్స్ట్ మంత్ నవంబర్ 7వ తారీఖున ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు. మన ఆబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే కనుక మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత అవన్నీ చెక్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ 15వ తారీఖున డిస్ప్లే చేస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చి 20వ తారీఖుకి ఇచ్చేస్తారు, నవంబర్ 20కి. ఈ సర్టిఫికెట్స్ అన్ని మనం ఏమి గజెటెడ్ ఆఫీసర్తో ఏమి సైన్ పెట్టించక్కర్లేదు, అని సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. ఏమేమి సర్టిఫికెట్స్ అనేది ఏమేమి ఫామ్స్ ఇవ్వాలనేది దీంట్లో చెప్తాను నేను. ఫస్ట్ అయితే అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుంటాం కదా, అది ఫిల్ చేసిన తర్వాత దాని మీద ఒక ఫోటో అంటించాలన్నమాట. ఇవన్నీ ఈ మనం అటెస్టేషన్ అంతా సెల్ఫ్ అటెస్టెడ్, మన సంతకం పెడితే సరిపోతుంది, గజెటెడ్ సైన్ ఏమీ అవసరం లేదు. ఒకటైతే అప్లికేషన్ ఫామ్, ఫోటో అటెస్ట్ చేసి ఉండాలి. తర్వాత SSC సర్టిఫికెట్, తర్వాత ఆల్ మెమోస్, ఆల్ సర్టిఫికెట్ మార్క్స్ మెమోస్ అనమాట. క్వాలిఫై ఎగ్జామ్ వాడు ఇచ్చారు కదా, దానికి సంబంధించి. తర్వాత ప్రొవిజనల్ పర్మనెంట్ సర్టిఫికెట్ పెట్టాలన్నమాట, క్వాలిఫికేషన్ సంబంధించి. తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఒకటి పెట్టాలి. తర్వాత రెన్యువల్ సర్టిఫికెట్ కూడా పెట్టాలి. తర్వాత ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికెట్, SC ST BC ఇలా ఏమైనా రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటే క్యాస్ట్ సర్టిఫికెట్ పెట్టాలి. తర్వాత 4th to 10th సర్టిఫికెట్స్, 10th స్టడీ సర్టిఫికెట్స్ అయితే పెట్టాలి. లోకలా నాన్ లోకల్ అనేది దాని నుంచి డిసైడ్ చేస్తాడు. హ్యాండిక్యాప్డ్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఇవి ఏమైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు, దానికి అటాచ్ చేయొచ్చు. తర్వాత సర్వీస్ సర్టిఫికెట్ అనమాట, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్. అంటే మనం ఎవరైనా ప్రీవియస్ ఏదైనా వర్క్ చేస్తుంటే కనుక, అది గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్లో కానీ అవుట్సోర్సింగ్లో వర్క్ చేస్తుంటే అది ఆ అథారిటీ నుంచి సైన్ తీసుకుని అది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఆధార్ సర్టిఫికెట్ అనమాట. తర్వాత DD తీయాలి అన్నాను కదా, ఆ DD తీసింది కూడా దీనికి అటాచ్ చేయాలి. DD నెంబర్ అయితే అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది. ఈ DD తీసేది ఏంటంటే ఏదైనా నేషనల్ ఏ బ్యాంక్ అయినా తీసుకోవచ్చు, ఆంధ్ర బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ అట్లా అనమాట. ఇదేంటంటే ఫేవర్ ఆఫ్ DM డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు పేరు మీద అయితే తీయాలి. ఇక్కడైతే వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పారు. అన్ని సర్టిఫికెట్స్ మన సెల్ఫ్ అటెస్టెడ్ అయి ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఒకవేళ స్టడీ సర్టిఫికెట్స్ పెట్టకపోతే కనుక అది నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తారు. ఒకవేళ మనం ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ అవి మనం పెట్టకపోయి ఉంటే కనుక అది కూడా ఓపెన్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తారు. తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ పెట్టకపోతే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. అప్లికేషన్ అంతా వాడి గైడ్ లైన్స్ ఇచ్చిన ప్రకారం అప్లై చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 100 మార్క్స్ ఉంటుంది అనమాట. 75 మార్క్స్ ఏమో మన అకాడమిక్ క్వాలిఫికేషన్కి తీసుకుంటారు. 10 మార్క్స్ వచ్చి ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి, 15 మార్క్స్ వచ్చి మన సర్వీస్ మార్క్స్ అట, మనం ఎక్కడెక్కడ వర్క్ చేసామనే దాన్ని బట్టి ఇస్తారనమాట. ఇవి వచ్చి MBBS వాళ్ళకి, వాళ్ళు గ్రేడ్ 1 అయితే 45 మార్క్స్, గ్రేడ్ B అయితే 41.25 మార్క్స్. ఇది అవుట్ ఆఫ్ 75కి. మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఒకటి ప్లస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి అవి విడిగా కలుస్తాయి అన్నమాట. ఇవన్నీ దానికి సంబంధించి MBBS వాళ్ళకి సంబంధించి. కాంట్రాక్ట్ సర్వీసెస్ ఇందాక సర్వీస్ మార్క్స్ 15 మార్క్స్ యాడ్ చేస్తారన్నాను కదా, ఆ 50 మార్క్స్ ఎలా యాడ్ చేస్తారనేది ఇక్కడ ఇచ్చారు. మనం ఒకవేళ 6 మంత్స్ వర్క్ చేస్తే కనుక COVID-19లో మెయిన్లీ వర్క్ చేస్తే కనుక మనకి 5 మార్క్స్ ఇస్తారు. అది 1 ఇయర్ వర్క్ చేస్తే 10 మార్క్స్, 1.5 ఇయర్ వర్క్ చేస్తే కనుక 15 మార్క్స్ వస్తాయి. ఒక కంప్లీట్ 1 మంత్ కానీ 2 మంత్ కానీ అట్లా వర్క్ చేస్తే కనుక మంత్కి వచ్చి 0.83 మార్క్స్ ఇస్తారు.
అది కోవిడ్ వాళ్ళకి. నాన్ కోవిడ్ వాళ్ళకి ఏంటంటే మనం కోవిడ్‌కి ముందే జాయిన్ అయ్యాం, లేదంటే కోవిడ్ తర్వాత జాయిన్ అయ్యామంటే గనక ట్రైబల్ ఏరియాస్‌లో 6 మంత్స్‌కి 2.5 మార్క్స్ ఇస్తారు. అదే రూరల్ ఏరియాలో అయితే 6 మంత్స్‌కి 2 మార్క్స్ ఇస్తారు. అర్బన్ ఏరియాకొచ్చేసరికి 1 మార్క్ ఫర్ 6 మంత్స్ అనమాట. ఈ నాన్ కోవిడ్‌లో వర్క్ చేసే వాళ్ళకి 6 మంత్స్ కన్నా మనం తక్కువ వర్క్ చేస్తే ఎటువంటి మార్క్స్ అయితే ఇవ్వరు. తర్వాత కోవిడ్-19లో వర్క్ చేసిన వాళ్ళకి మెయిన్‌గా అపాయింట్‌మెంట్ ఆర్డర్ మేము కోవిడ్‌లో వర్క్ చేశాము అని ఊరికే చెప్పడానికి ఉండదు. మనం అందులో మెన్షన్ చేసినా మనం ప్రతిదానికి డాక్యుమెంట్ అయితే చూపిచ్చాలి. దానికేంటంటే మెయిన్‌లీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ మనం జాయిన్ అయినప్పుడు మన పేరుతో అపాయింట్‌మెంట్ ఆర్డర్ వస్తుంది కదా! అదొకటి చూపిచ్చాలి. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. దాంతో పాటు మనకి మనం వర్క్ చేసినప్పుడు మనకి సాలరీ పడుతుంది కదా! బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ కంపల్సరీ అడుగుతారు. మనం కోవిడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాము అంటే గనక అది కరెక్ట్‌గా ఉందా లేదా అని వెరిఫికేషన్‌కి ఆఫీస్‌కి కూడా వెళ్లి చెక్ చేస్తారనమాట. మన బ్యాంక్ స్టేట్‌మెంట్ అయితే ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. ఈ పాయింట్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏదైనా మనం చేసింది ఏదైనా రాంగ్ అంటే కోవిడ్‌లో వర్క్ చేయకుండా పెట్టినట్టు అట్లా ఏమన్నా ఉంటే గనక మన మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తారు. ప్లస్ మన అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఒక 1 ఇయర్ గాని, 2 ఇయర్స్ కానీ అట్లా మనం దేనికి అప్లై చేయడానికి ఉండదనమాట. అపాయింట్‌మెంట్ టెన్యూర్ వచ్చి ఇనిషియల్లీ 1 ఇయర్‌కి తీసుకుంటున్నారు. 1 ఇయర్ తర్వాత ఆటోమేటిక్‌గా రెన్యువల్ చేయడం గాని, మన వర్క్ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఉంటుంది. రెన్యూమరేషన్ వచ్చి ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా! అదే. లీవ్స్ వచ్చి 35 లీవ్స్ అట్లా ఉంటుంది. అది వర్క్‌ని బట్టి ఉంటుందనమాట. అంటే స్టాఫ్ నర్సెస్‌కి ఒకలాగా అట్లా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇది లీవ్స్ వచ్చి ఎన్‌హెచ్‌ఎంకి సంబంధించి ఒక లీవ్ ఫార్మ్ ఉంది వాళ్ళకి. అంటే 15 డేసా, 35 డేసా అనేది గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఇస్తారు. మెటర్నిటీ లీవ్ అయితే 180 డేస్ పెయిడ్ లీవ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చి డిపార్ట్మెంట్ ఇందాక చెప్పాను కదా! మనం ఏదన్నా అందులో మిస్టేక్ చేసి లేనివి ఉన్నట్టు అట్లా క్రియేట్ చేస్తే గనక మనకైతే దానికి సంబంధించిన పనిష్మెంట్ అయితే ఉంటుంది. ప్లస్ క్రిమినల్ కేస్ పెడతారు. ఇదొచ్చి అప్లికేషన్ ఫార్ము. అప్లికేషన్ ఫార్మ్ మన నోటిఫికేషన్‌లోనే ఉంది. అది ప్రింటౌట్ తీసుకొని దీని మీద ఫోటో అయితే అటాచ్ చేయాలి. ఈ రిజిస్టర్డ్ నెంబరు, అప్లికేషన్ నెంబరు వాళ్ళేసి ఇస్తారు. మనం ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నాం అనేది మాత్రం ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అన్న చోట అక్కడ అయితే రాయాల్సొస్తుంది. ఇదంతా ఉన్న నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఆధార్ నెంబర్ ఇవన్నీ చూసి చెక్ చేసుకొని మనం ఎంటర్ చేయాల్సొస్తుందనమాట. 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఎక్కడెక్కడ చదివాము అనేది. మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి ఎక్స్‌పీరియన్స్ అనమాట. మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా వర్క్ చేస్తే గనక దానికి సంబంధించి ఈ ఫార్మ్ తీసుకొని డీటెయిల్స్ ఫిల్ చేస్తాం కదా! పై అథారిటీ నుంచి సైన్ తీసుకోవాలన్నమాట. మన మెడికల్ ఆఫీసర్ నుంచే కాదు, అక్కడ డిఎంఎండ్‌హెచ్ఓ గాని, డీసీహెచ్ఎస్ గాని వాళ్ళుంటారు. వాళ్ళ అథారిటీ నుంచి అయితే సైన్ తీసుకోవాల్సొస్తది మెయిన్ సర్వీస్ సర్టిఫికేట్‌కి. ఇక్కడొచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. మనం అన్నీ పెట్టినవన్నీ కరెక్టా కాదా అనేది పెట్టి సైన్ చేయాల్సొస్తుంది. ఇక్కడ మనం అన్ని సర్టిఫికేట్‌లు పెట్టామా, యెస్ ఆర్ నో టిక్ చేయాల్సొస్తుంది. ఇదొచ్చి సర్వీస్ సర్టిఫికేట్‌దనమాట. మనం ఎక్కడెక్కడ వర్క్ చేస్తాము, ఏ ఇన్‌స్టిట్యూట్‌లో వర్క్ చేస్తాము, రూరల్‌లోనా, అర్బన్‌లోనా, ఎంత టైం వర్క్ ఎన్ని మంత్స్ లేతే ఇయర్స్ వర్క్ చేసామనేది డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మాత్రం మన మెడికల్ ఆఫీసర్‌తో కాదు, ఇది డీసీహెచ్ఎస్ గాని, డిఎంఎండ్‌హెచ్ఓలు గాని ఉంటారు. వాళ్ళ దగ్గర అయితే తీసుకోవాలన్నమాట. ఒకవేళ సైన్ కరెక్ట్ కాదు అంటే గనక మనది కన్సిడర్ చెయ్యరు వాళ్ళు. ఇదన్నమాట అప్లికేషన్ ఫాము. మనం ఒకవేళ 10th ఓపెన్ 10th కడితే గనక రెసిడెన్స్ సర్టిఫికేట్ లాగా విడిగా తహసీల్దార్ దగ్గర అయితే తీసుకోవాల్సొస్తది. లాస్ట్ డేట్ వచ్చి 22/10/2025 5 PM లోపు సబ్మిట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 22వ తారీఖు లోపు అంటే వెన్స్‌డే లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. థాంక్ యూ.